సపరేట్ కర్రీ అనేటప్పటికి భయపడిపోయి వద్దన్నా. మిస్టర్ కాదు మిస్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వినాయక చవితి రోజు ముందు రోజు అనమాట. ఆ రోజు వీడియో షూట్ చేసుకున్నాము. ఇప్పుడు పోస్ట్ పెడుతున్నాను, ఎందుకంటే వినాయక చవితి పండగకి నాకు వీడియో పోస్ట్ పెట్టడానికి కుదరలేదు. ఎందుకంటే దాని ముందు రోజు సాయంత్రం ఇవన్నీ చేశాం కాబట్టి, మళ్ళీ పైగా ఊరెళ్ళి వచ్చాము. ఇక పూజలు అవి ఇవి హడావుడిలో ఉన్నాము. ఇప్పుడైతే మేము చిక్మంగళూరు వెళ్ళొచ్చి ఇంట్లోనే ఉన్నాము. సో ఈ వీడియో అప్పుడు వీడియో ఇప్పుడు మీకు షూట్ చేసి ఎడిటింగ్ చేసి పెడుతున్నాను అనమాట. బంతిపూలు మనం ఇంటి గుమ్మానికి, తోరణానికి, వాటికి ఉపయోగపడతాయి. గణేష్ మనం మండపాలకి వాటికి వీటికి కూడా ఇవి ఉపయోగపడతాయి. మామూలుగా అయితే మల్లెపూలు, చామంతి పూలు, గులాబీ పూలు ఇవి మాత్రమే మనం పూజకి వాడతాం అనమాట. సో ఇవన్నీ కూడాను ఒరిజినల్ పూలు గుమ్మానికి కట్టడం కోసం అరిటాకులు, మామిడాకులు, ఇక పూజ సామాన్లకి సంబంధించింది, గణేష్కి పూజ ఐటమ్స్ అదే ఫ్రూట్స్ అవన్నీ అమ్ముతారు కదండి. కరక్కాయలని, ఇక గరిక అన్నీ, ఇక మారేడాకు ఇవన్నీ కూడాను మార్కెట్లో అమ్ముతారు. నేను ఎడిపేట వచ్చిందని దేవరాజ్ మార్కెట్కి వెళ్ళబోయి బయలుదేరి మళ్ళీ దానికి ముందు అక్కడ అమ్ముతుంటే ఇవి తీసుకున్నాను. మళ్ళీ దేవరాజ్ మార్కెట్ ఫుల్ వీడియో చూడండి. దీని ముందు కూడా చిక్మంగళూరు వెళ్ళొచ్చాం. ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ పెట్టున్నాను, అవి కూడా చూడండి. చిక్మంగళూరు అయితే చాలా బాగుందండి. అసలు వాటికి సంబంధించిన వీడియోసు, ఆ తర్వాత ఇంకా పక్కన ఇంకొక ఊరు ఉండిందండి. నిన్న పోస్ట్ పెట్టాం. ఏం ఊరు సతాక్షి? బండిపూర వెళ్ళి అక్కడ వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళి వచ్చింది. ఇవన్నీ పోస్ట్ పెట్టాను, ఇవి చూడండి. ఆ వీడియోస్ అన్నీ చొరి సతాక్షి 1లో 10 days నుంచి వీడియోస్ పెట్టట్లేదు. వీడియోస్ పోస్ట్ అవుతాయండి, ఎందుకంటే ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత ఇక ఆ వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసుకుంటా, ఇంట్లో పనులు, సతాక్షికి మళ్ళీ కాలేజ్ రీఓపెనింగ్ ఇవన్నీ కూడా ఇంకా ఉంటాయి కదా, బుక్స్ అని అవి కాలేజీలు తీసుకెళ్ళటం తీసుకురావడం, ఇంకన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ సంవత్సరం మొత్తం మీద మళ్ళీ జాయినింగ్ అనమాట. ఇక వాటికి సంబంధించి ఇంట్లో పనులు ఉంటాయి. ఊరేళ్ళు వచ్చిన తర్వాత మాకు బట్టలు గిట్టలు ఉతికిచ్చటం, అవన్నీ ఫోల్డింగ్ చేసుకోవటం, యూట్యూబ్లో వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేసి ఏ రోజుకి ఆ రోజు రోజుకు రోజు పెడుతూ ఉన్నాను. ఈ ఛానల్లో ఈ వీడియోస్ కింద కూడా మీరు చూసుకోండి. ఇదంతా మైసూర్లో దేవరాజ్ మార్కెట్ అండి. ఇక అన్నీ దొరికే ఒక మార్కెట్ ఉందంటే దేవరాజ్ మార్కెట్లో. ఫిష్ మార్కెట్ కూడా విడిగా ఉంది. నాన్ వెజ్ ఐటమ్స్, మటన్, చికెన్, ఫిష్ అన్నీ అక్కడ దొరుకుతాయి. ఇవి మీకు కూరగాయలు, పూలు, ఫ్రూట్స్ అన్నీ దొరికే మార్కెట్. ఇదంతా స్టార్టింగ్ సందులో మీకు తీసుకున్నా. ఇవన్నీ కూడా గణేష్ పూజకి మనం వాడతాం కదా, అందుకని ఆ చిన్న చిన్న కుప్పలుగా ఉంటే అవి తీసుకున్నాయి. ఎందుకంటే అవన్నీ మళ్ళీ మనం వాటర్లో వేసేస్తాము, లేకపోతే ఆవులకి అట్లా తినిపిస్తాం కదా, అందుకని ఆ కుప్పల్లాగా ఉంటే ఆ కుప్పలు అలా తీసుకున్నాను అనమాట. మార్కెట్కి వెళ్ళి ఎవరైనా సరే అన్నీ కొనుక్కోవాలనుకుంటే దేవరాజ్ మార్కెట్ మైసూర్లో చాలా బెటరు. నేను ఈ వీడియోలో కాదు, దీనికి ముందు వీడియోస్ కూడా చాలా ఉండినాయండి. అవన్నీ నేను పెడుతూ చూపిస్తూ వచ్చాను. దేవరాజ్ మార్కెట్ చాలా బాగుంటుందండి. అన్ని కూరగాయలు, అన్ని వస్తువులు దొరికే ఒక మార్కెట్ ఉందంటే చాలా గ్రేట్ కదా. సో అలా ఏ ఊరికైనా ఒకటి ఉంటుంది మార్కెట్. అట్లాగే మైసూర్లో కూడా ఈ మార్కెట్ అనేది ఉందన్నమాట. సో ఆకులు ఇవన్నీ తీసుకొని ఇక ఇంటికి వెళ్తా ఇక నేనైతే మసాలా దోశ, తర్వాత మా అమ్మాయి అయితే చిన్నమ్మాయి వాళ్ళు నూడిల్స్ అవి పెట్టుకున్నారు. నేను డైట్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను డైట్లో ఉన్న ఊర్లో వెళ్ళొచ్చి కొంచెం డైట్ అనేది డిస్టర్బెన్స్ అయింది. అందరూ ఇట్లా తింటున్నారు ఏంటని అనుకుంటారని ఎప్పటికప్పుడు వీడియోలో అప్డేట్ ఇస్తున్నాను. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే హాలిడేస్ అప్పుడు పిల్లల కోసం కేటాయించకపోతే పిల్లలు ఫీల్ అవుతారు. డైట్ అనేది నేను గత 2.5 సంవత్సరాల నుంచి చేస్తూనే వచ్చాను. ఇంక ఇప్పుడు పిల్లల కోసం బయటికి వెళ్ళిన ప్రతిసారి పిల్లలు ఏదైనా తినమన్నప్పుడు కాదు కూడదని 3 సంవత్సరాల నుంచి అంటానే ఉన్నాను. ఇప్పుడైనా పట్టు విడుపుగా ఉండానంటే డైట్లో ఉండి కూడాను ఊర్లో వెళ్ళినప్పుడు మనకి వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి కొంచెం మితంగా తింటా. డైట్ అనేది కొంచెం అటు ఇటుగా అయింది, అయినా పర్లేదండి. ఊరి నుంచి వచ్చాం కాబట్టి డైట్ అనేది కంపల్సరీగా కంటిన్యూ చేస్తాము. ఈ వీడియో మొత్తం మీరు ఫుల్ వీడియో చూడండి. వీడియో చివరిలో మేము ఫుడ్ తినే వీడియో ఉంది, అలాగే
పూజ వీడియో దీంట్లో యాడ్ చేసి పెట్టలేదండి. ఎందుకంటే ప్రతిసారి వీడియో షూట్ అంటే అవ్వదు కదా, అందుకని ఇంట్లో అందరికీ ఓపికలు కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్. 24 గంటలు షూట్లు అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది. అందుకనే నేను ఇంట్లో ఫ్యామిలీ అంతవరకు చేసుకొని పూజ భక్తితో చేసుకొని ప్రసాదాలు పెట్టుకొని ఒకరోజు పెట్టి సాయంత్రం వరకు ఉంచి నిమజ్జనం చేశామండి. ఏదైనా ఓపెన్గా చెప్పేస్తున్నాను, అన్ని టైంలో కూడా కొన్ని పూజలు పెట్టాలంటే ఇంట్లో పూజలకు రెడీ అవ్వాలి కదా. మనం ఎలా అంటే అలా ఉండి వీడియో షూట్ చేయలేం కదా. అదే ప్రసాదాలు పెట్టి మనం ఇంట్లో ఎలా ఉంటే అది భక్తిగా పూజ చేసుకుంటే అది మనకే తెలుస్తుంది తప్ప ఇంకెవరికి తెలియదు కదా. చూపించడం మంచి హ్యాబిటే, కానీ చూపించడానికి కూడా మనకి కాలం ఇంట్లో అంతా అనుకూలంగా ఉండాలి, అందరు సపోర్ట్గా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే ముందు మనకు కూడా ఓపిక శక్తి ఇవన్నీ ఉండాలి. అందుకని పూజ అనేది ఇంపార్టెంట్ కాబట్టి అది పోస్ట్పోన్ చేయకుండా చిన్న విగ్రహాన్ని తీసుకొచ్చి మంచిగా పూజ చేసుకున్నాము. వెయిట్ లాస్లో జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. 110 కేజీల 100 గ్రాముల దగ్గర నుంచి నేను 42 కేజీలు వెయిట్ లాస్ అయ్యి 68 కేజీలకి వచ్చి 8 ఏళ్ళు మా సొంత ఇల్లు కట్టుకుంటా మేము డైట్లోకి మెయింటెనెన్స్ డైట్ నుంచి ఉండి మళ్ళీ పెరిగి మళ్ళీ జాయిన్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు డైట్లోనే ఉన్నానండి. ఈ డైట్ అనేది కంటిన్యూ చేస్తాను నేను, ఎందుకంటే ఒళ్ళు ఒకసారి తగ్గించుకొని మళ్ళీ పెంచుకొని ఒళ్ళు ఆగం చేసుకోకూడదు. బాడీ మన దేహమే మన దేవాలయం అండి. దాన్ని ఎంత జాగ్రత్తగా మనం పూజించుకొని మనం జాగ్రత్త పెట్టుకుంటే రేపొద్దున మనం మంచాన పడినా మనల్ని ఎవరిని చూస్తారు చూడరు. ఇవన్నీ మనకి భయాలు అనేది ఉండాలి. 40 సంవత్సరాలు వచ్చినాయి, బాగా తిని మనం తొందరగా చచ్చిపోయే కన్నా మనం ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకూడదు. వీళ్ళు చూస్తారా లేదా అని వాళ్ళని చూసి మనం ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి. మనం మన శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకొని మన శరీరాన్ని దేవాలయం ఇలాగా మనం శుద్ధిగా పూజించుకుంటున్నట్టుగా వాటిని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలనేది నా కోరిక. మీరెవరైనా తగ్గాలి ఒక 5-6 కేజీల నెలకి అనుకుంటే స్పార్కిల్ని మించింది లేదు. లేడీస్ అందరు నా ఛానల్ చూస్తూ ఉంటారు కాబట్టి నాకు ఒక అనుభవం ఉంది. ఆ అనుభవం ప్రకారమే మీకు చెప్తున్నాను. ఎటువంటి మందులు ఉండవండి, కూరగాయలు వెజిటేబుల్స్ ఇట్లాంటి వాటితో మనకి హెల్దీగా ఉంచుతూ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తూ మనల్ని తగ్గిస్తారు. సో ఇవి నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను ఇప్పుడు వరకు తగ్గాను, ఎటువంటి అనారోగ్యాలు లేవు, చాలా హెల్దీగా ఉన్నా, చాలా యాక్టివ్గా ఉన్నాను. ప్రతి ఒక్క లేడీకి 40 సంవత్సరాలు దాటిన తర్వాత చిన్న పిల్లలు కూడానండి, అబ్బో 9 సంవత్సరాలకి ఇంతంత ఒళ్ళులు పొట్టలు గుండ్రాయిల్లాగా తయారవుతున్నారు. అదంతా కూడాను అన్హెల్దీ వాతావరణం అండి. పిల్లలు కానీ మీరు కానీ ఎవరైనా జాయిన్ అవ్వాలంటే చక్కగా స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి, హెల్దీగా ఉంచి తగ్గిస్తారు. ఫుల్ వీడియో చూడండి. నేనేమేమి కొన్నాను, పూజ ఐటమ్స్, విగ్రహాన్ని ఎట్లా కొన్నాను ఏంటి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరిగింది. చరిశతాక్షి 1లో కూడా వీడియోస్ వస్తూ ఉంటే అందులో కుకింగ్ వీడియోస్ అన్నీ పెడుతూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూడండి.